GMR Shopping Mall grand opening on 10th September in Miapur. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మరి ఈ ఆదివారము ఏదైతే ఉందో మనము చంద్రగ్రహణాన్ని మనం చూడబోతున్నాము. మరి ఆల్రెడీ ఈ ఇయర్లో ఒక చంద్రగ్రహణం అనేది కూడా మనకు మార్చిలో చూసిన తర్వాత మరి సెప్టెంబర్ 7, 8 తారీఖులో వచ్చే ఈ చంద్రగ్రహణం మనుషుల మీద కానీ మరి వాతావరణం మీద కానీ అండ్ మెయిన్గా మన ప్రపంచం మీద ఎంత ప్రభావం చూపిస్తుంది అండ్ దీనివల్ల మనకు అంటే జాగ్రత్తలు తీసుకోవాలి అని కూడా మనము అనాది కాలంగా మనము పాటిస్తూ ఉన్నాము. అసలు ఈసారి వచ్చే చంద్రగ్రహణంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనకు వివరించడానికి ప్రముఖ సిద్ధాంతి మరి నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఇప్పుడు మనతో పడినారు. మరి గురుగారితో మాట్లాడదాం, మరి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మెయిన్గా గ్రహణాలు ఏదొస్తున్నా కానీ ఖచ్చితంగా ప్రజలలో ఒక క్యూరియాసిటీ అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. ఏంటంటే అరే అది మన మీద ఎంత ప్రభావం చూపిస్తూ ఉంటుంది అంటే అంటే అలాంటి టైంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని కూడా అంటాం. కాకపోతే నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈసారి ప్రపంచం మీద ఎలాంటి ప్రభావం అనేది చూపించబోతుంది ఈ గ్రహణం అనేది? మనం గ్రహణము అనేటువంటిది అనేక మంది దృష్టిలో ప్రకృతిలో జరిగేటువంటి ఒక దృశ్య చూస్తాం. వాస్తవానికి అంతరిక్షము కేవలం ఇది భూమికి ఆకాశమే కాదు, ఈ విశ్వంలో అనేక భూములు అనేక సూర్యులు అనేటువంటివి ఉన్నాయి, గెలాక్సీలు చాలా ఉన్నాయి, మనం ఒకటి చిన్నది. అయితే మనకు అనాదిగా మనం యుగ యుగాల నుంచి గమనించుకున్నట్లయితే ప్రకృతితో మమేకమైనటువంటి మనము ఈ ప్రకృతిలో జరిగేటువంటి మార్పులకి అనుగుణంగా ఏమేం జరుగుతున్నాయని పరిశోధన చేసిన మహర్షుల యొక్క తెలిపిన వివరాల ప్రకారం కనుక చూసినట్లయితే గ్రహణములు, ఎక్లిప్సెస్, ల్యూనారాస్ వల్ల కామెట్స్, తోకచుక్కలు పడిపోవడం, ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే కొన్ని సూచనలు మనకు తెలియచేయబడం జరుగుతుంది. ఉదాహరణకి మనము యేసుక్రీస్తు జననం అనేటువంటిది తీసుకున్నాం అనుకోండి. ఆ నక్షత్రం ఒకటి ఉదయించింది అని చెప్పి వాళ్ళ గ్రంథాల్లో రాసుకుంటుంటారు. అనేక సందర్భాల్లో నక్షత్రాలు కిందకు రాలుతున్న సందర్భంలో ప్రముఖమైనటువంటి వ్యక్తులు, రాజులు మరణించారు. తదనంతరం బ్రిటిష్ పరిపాలకులు చార్లెస్ వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. మన స్క్రిప్చర్స్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే గ్రహణాలు, ఈ గ్రహణాలు అనేటువంటివి ఏర్పడిన తరువాత కొన్ని రోజుల తదనంతరం లేదా గ్రహణాల కంటే ముందు కొన్ని విపత్తులు సంభవిస్తాయి, ప్రకృతి విపత్తులు సంభవిస్తాయని చెప్పి మనకు శాస్త్రం తెలియజేస్తుంది. ఇది చాలామంది అంగీకరించరు. చాణక్య, వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులు కూడా గమనించాల్సింది ఏంటంటే అందరికీ తెలిసిందే మహాభారత యుద్ధం. వ్యాస భగవానుల వారు రచించినటువంటి మహాభారత యుద్ధం జరగడానికంటే ముందు 2 గ్రహణాలు ఒకే నెలలో సంభవించాయి అని చెప్పి ఉటంకించడం జరిగింది. అంటే ఒకే నెల అంటే మనం ఇప్పుడు తెలుసుకునేటువంటి ఇంగ్లీష్ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ అలా కాదు, మాసములు. దాని తదనంతర పరిణామాల ప్రకారము ఏం జరిగింది? ఈ మహాభారత యుద్ధం జరిగి ద బిగ్గెస్ట్ వరల్డ్ వార్ కురుక్షేత్రం ఇన్ ద యూనివర్స్, కురుక్షేత్రం, కొన్ని కోట్ల మంది మరణించడం జరిగింది. ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ లక్షల మంది మరణిస్తేనే గొప్పగా ఇప్పటికీ పుస్తకాల్లో చెప్పుకుంటాం. కానీ మనము మన చరిత్రను మనం చెప్పుకోలేకపోతున్నాం. అంటే చాలామంది దృష్టిలో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రకృతిలో జరిగే ఒక వింత, ఇది ప్రకృతికి సంబంధించింది, ఏమైనా కానీ విపత్తులు వస్తే ఈ సంబంధించినటువంటి ప్రకృతి విపత్తులు సంభవిస్తాయి, మానవాళికి ఏం సంబంధం లేదు అని చెప్పి కొట్టిపరేస్తారు. చాలామంది ఈ
గ్రహణాలకి మానవాళికి సంబంధించినటువంటి ఉన్నటువంటి సంబంధాన్ని సీరియస్గా తీసుకోలేకపోతున్నారు. చాలామంది ఒక జోక్ లాగా మాట్లాడతారు మన శాస్త్రం గురించి మాట్లాడినట్టయితే. ఇది ప్రకృతిలో కదా అని అంటారు. అంటే మనం ప్రకృతిలో మనము కూడా ఒక భాగమే కదా. ప్రకృతి అంటే చెట్లు, చేమలు, అడవులు, పర్వతాలు, నదులు, సముద్రాలే కాదు. ప్రకృతిలో జంతుజాలము, జీవజాలం ఉంది. జీవజాలంతో కూడుకున్నదే ప్రకృతి. ఈ జీవజాలంలో మనము క్షీరదాల జాతికి సంబంధించినటువంటి వాళ్ళు మానవులు. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ చరిత్రని మనం గమనించాలి. ఎప్పుడో 1000 ఏళ్ల కింద జరిగిన మహాభారత యుద్ధం అవన్నీ పక్కకు పెడితే 1940 తర్వాత అనేక గ్రహణాలు వచ్చిన సందర్భంలో ఆ తదనంతరం జరిగినటువంటి ఫస్ట్ వరల్డ్ వార్ కావచ్చు, సెకండ్ వరల్డ్ వార్ కావచ్చు, అంటే 1920లో అవన్నీ జరిగి ఉంటాయి. తర్వాత అనేక విపత్తులు, అంటే విపత్తులు ప్రకృతి విపత్తులు అని అంటే ఏంటి? భూకంపాలు రావడం, సునామీ ప్రభావం రావడం, యుద్ధ వాతావరణం ఏర్పడి 1000 మంది మరణించడం, ఇవన్నీ ప్రకృతి విపత్తులే కదా. కాబట్టి ఈ గ్రహణాలంటూ ఏర్పడిన తర్వాత నేను చాలా సీరియస్గా వీటి మీద రీసెర్చ్ చేసి ఉన్నాను. అనేక మంది భుజ్ ప్రాంతంలో, చైనాలో, అలాగే మొన్నటికి మొన్న సంబంధించినట్టు అనేక ప్రకృతి విపత్తుల్లో ముందు వెనక గ్రహణాలు చోటు చేసుకున్నాయి. ఓకే. ఇప్పుడు అస్సాం మనం చెప్పుకుంటున్నాం. అస్సాంలో తీవ్రవాద కలాపాలు జరిగినటువంటి సందర్భంలో 5000 మంది పైగా మరణించారు. ఆ సంబంధించినటువంటి సంఘటనకి ముందు ఈ గ్రహణాలు అనేటివి ఏర్పడ్డాయి. అంతెందుకు చాణక్య, మొన్నటికి మొన్నటి జరిగినటువంటి తీసుకుందాం. మీరు ఫస్ట్ అన్నారు ఈ సంవత్సరం చంద్రగ్రహణం మార్చిలో వచ్చింది, ఇప్పుడు 7వ తారీఖు వస్తుంది అని. 14 మార్చికి వచ్చింది కదా, మన భారతదేశంలో కనిపించలేదు. కానీ విక్టిమ్ భారతదేశం అయ్యింది కదా. దాని తదనంతర పరిణామాల వల్ల ఏం జరిగింది? ఎయిర్ బస్ కూలింది, ఎయిర్ ఇండియాది. 283 మంది పైగా మరణించారు. పెహల్గాం దాడి జరిగింది. అసలు భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం వస్తుందేమో అన్నట్టుగా కూడా తయారైంది. ఇంకా చెప్పాలి అని అంటే ఒకే నెలలో 2 గ్రహణాలు వచ్చాయి. మార్చి 14 సూర్యగ్రహణం, మార్చి 20 చంద్రగ్రహణం, మార్చి 29 సూర్యగ్రహణం. ఈ ఏర్పడిన తదనంతర కారణాల వల్ల ఒక అన్సర్టైనిటీ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో చాలామంది జాబులు కోల్పోయారు. ఎవరైనా ప్రశాంతంగా ఉన్నారా? మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్లలో ఎవరైనా కదిలించిన సంవత్సరం కిందట లైఫ్ స్టైల్ ఎలా ఉండింది, ఈ మార్చి తర్వాత ఉన్నటువంటి లైఫ్ స్టైల్ని గమనించారా? ఎవరైనా హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తున్నారా? లేదు. ఏదో ఒక అలజడి, యాంగ్జైటీ. ఈ రోజు గడిస్తుంది, రేపు ఎలా ఉంటుందో తెలియదు. ఈరోజు రాత్రి వరకు బాగుంది, పడుకునేటప్పుడు అనుకుని నిద్రపోతారు, తెల్లారి లేస్తే ఎలా ఉంటుందో తెలియదు. ఇవన్నీ ఎందుకు జరిగాయి? గ్రహణాల ప్రభావం తర్వాత వచ్చినటువంటి అనేకమైనటువంటి మార్పుల వల్ల. ఇంకా బాగా తెలియాలంటే చాణక్య, మొన్నటికి మొన్న 1వ తారీఖు మిడ్నైట్ ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం ఏర్పడింది. ఎర్త్క్వేక్. అఫీషియల్గా 1500 మంది అని చెప్తున్నారు, అన్అఫీషియల్గా ఇంకా ఎక్కువ ఉండొచ్చుగా. సూడాన్ పర్వత ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడి ఒక విలేజ్ మొత్తం పోయింది, ఒక గ్రామం. అంటే దాదాపు ఆ గ్రామంలో 1000 మంది నివసిస్తున్నారు. మన ఎయిర్ ఇండియా యాక్సిడెంట్లో ఒక్కడు బతికినట్టు ఆ విలేజ్లో ఒక్కడే బతికాడట. మరి పాకిస్తాన్ వరదలు వచ్చాయి. మన వాళ్ళు, మన భారత ప్రభుత్వం, మోడీ పరిపాలన ఉన్నాం కాబట్టి మానవత్వానికి చాటుకొని అలర్ట్ చేశాం కాబట్టి 800 మంది మాత్రమే మరణించడం జరిగింది. లేకపోతే 1000 సంఖ్యలో సింధు నది ప్రాంతం మొత్తం మునిగిపోయి ఉండేది. అంటే వీటి యొక్క ప్రభావం అనేది అంటే గ్రహణాల వల్ల కూడా ఉండొచ్చు అంటారా? గ్రహణాల వల్ల కాదు, గ్రహణాలు వస్తున్నప్పుడు సంకేతాలు జరుగుతాయి, ముందు ఖచ్చితంగా జరుగుతాయి ఒకే నెలలో. ఈసారి గమనించుకుంటే ఇదే భాద్రపద మాసంలో మళ్ళీ 21వ తారీఖు రోజున కూడా సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. అంటే ఒకే నెలలో 2 గ్రహణాలు వస్తున్నాయి. ఈ చంద్రగ్రహణం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా దాదాపు 80% కనిపిస్తుండవచ్చు. అమెరికా ప్రాంతంలో ఈ చంద్రగ్రహణం లేదు, సూర్యగ్రహణం కూడా లేదు. అంటే ఒక్క విషయం అడుగుతాను గురుగారు, ఏదైతే ప్రభావం కానీ కనిపించే గ్రహాలు ఆ దేశంలో కనిపిస్తాయో వాటి మీద ప్రభావం ఉంటుందా? అలా ఏమి ఉండదు అంటారా? వాటి మీద కూడా ప్రభావం ఉంటుంది. తదనంతరం ప్రపంచవ్యాప్తానికి సంబంధించింది, ఇది కేవలం కనిపించే ప్రాంతానికి కాదు. ఓకే. ఇప్పుడు మీకు
కనిపించని ప్రాంతం 2 గ్రహణాలు మార్చిలో ఏర్పడినవి భారతదేశంలో కనిపించలేదు. కానీ ఎంతమంది సామూహికంగా మరణించారు. అలాగే కనిపించిన అమెరికాలో కూడా ప్రభావం చూపింది. ఎందుకు? ఎలక్షన్స్లో ఒక పిచ్చి నిర్ణయాలు తీసుకునే వ్యక్తి అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు. ఆ కారణాల తదనంతరం ఆ దేశమే అంటే తన కంటిని తానే పొడుచుకున్నట్టుగా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అమెరికాని ఇంకా దిగజార్చే స్థాయికి వెళ్ళిపోతున్నాయి. ఆ అధ్యక్షుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు. సరే, ఎవరి దేశం వాళ్ళ ఇష్టం. కానీ ఆ నిర్ణయాల వల్ల సామాన్యమైనటువంటి ప్రజానం ఇబ్బందులు పడుతుంది కదా. అంటే ఈ నిర్ణయాలకి గ్రహణాలకి ఏం సంబంధం ఉంటే అవి జరుగుతూనే ఉంటాయనంటే తదనంతర పరిణామాలే చెబుతున్నాయి. కాబట్టి జాగ్రత్త పడండి అని చెప్తున్నాయి. ఈ గ్రహణం తర్వాత కూడా ఖచ్చితంగా 54 రోజుల వరకు ఈ గ్రహణ ప్రభావం ఉండబోతుంది. ఈ గ్రహణం తదనంతరం మళ్ళీ సూర్యగ్రహణం కూడా వస్తుంది కదా. ఈ సూర్యగ్రహణం అమెరికాలో కనబడదు, చంద్రగ్రహణం కూడా అమెరికాలో కనబడదు. మన భారతదేశంలో కేవలం చంద్రగ్రహణమే. కానీ 21వ తారీఖు రోజున ఏర్పడే సూర్యగ్రహణం ఏదైతే ఉందో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిజీ, అంటార్కిటికా వంటి ఖండాలలో ఈ యొక్క చెప్పినటువంటి దేశాల్లో కనబడుతుంది. కాబట్టి కొంత ప్రభావము ఏర్పడుతుంది. మీకు అందుకే గమనించుకుంటే ఆస్ట్రేలియాలో ఇప్పుడు ఇండియన్ హెసిటేషన్ స్టార్ట్ అయింది, గమనించారు కదా. మరి విక్టిమ్గా ఉన్నటువంటి కనబడుతున్నటువంటి ఆస్ట్రేలియాలో 21వ తారీఖు నాడు ఏర్పడే దానికి ముందుగానే దాని యొక్క ప్రభావం చూపుతున్న ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చారుగా. ఇండియా వాళ్ళు వెళ్ళిపోవాలి, గో బ్యాక్ ఇండియా, గో బ్యాక్ ఇండియా, గో బ్యాక్ అని. కానీ ఆ హెసిటేషన్ అనేది ఈ రోజు మొన్న స్టార్ట్ అయింది కాదు కదా, కొన్ని నెలల నుంచి జరుగుతూ ఉన్నది. కాకపోతే ఇప్పుడు తీవ్ర ప్రభావం జరుగుతుంది, ఉధృతం అవుతుంది. దానికి బలం చేకూరుతుంది. ఇప్పుడు పిల్లవాడు పుట్టగానే నడవడు కదా, వాడికంటూ శక్తి రావాలి, నిలబడగలిగేటువంటి బలం రావాలి, అప్పుడే కదా నిలబడి నడుస్తాడు. మరి ఏదైతే ఒక సంకల్పం వచ్చిందో, సంకల్పం పుట్టగానే అంటే తెలంగాణ విడిపోవాలని చెప్పి ఎప్పుడో మర్రి చెన్నారెడ్డి దగ్గర ఆ సమయంలో అనుకున్నారు, అప్పుడు బలిందా? ఎంతో ప్రభావం పెరిగి 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 గ్రహాలు అనుకూలించి కేసీఆర్ గారి హయాంలో జరిగింది. అలాగే సంకల్పం అనేటువంటిది పుట్టడమే కారణం కాదు, దానికి బలం చేకూర్చే సంఘటనలు జరగడానికి ఈ గ్రహణాలు కొన్ని మంచికైనా చెడుకైనా గ్రహణాలు కొన్ని ఆధారభూతమవుతాయని చెప్పవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా జరిగే పరిస్థితుల తగ్గట్టు ఈ గ్రహణాల వల్ల జరుగుతూ ఉంది అని మీరు చెప్పారు. కానీ ప్రకృతి విపత్తులు కానీ, సో ఈ క్లైమేటికల్ చేంజెస్ కానీ ఏమైనా జరిగే అవకాశాలు ఉంటాయి గ్రహణాల వల్ల? కానీ తప్పకుండా ఉంటుంది. ఓకే, ఖచ్చితంగా ప్రకృతి విపత్తులు, చంద్రగ్రహణం, సూర్యగ్రహణ ప్రభావం వలన సునామీ ప్రభావాలు రావడం కానీ, లేదా వాటర్ లెవెల్స్ ముందుకు జరగడం కానీ, సముద్రాల వీటికి సంబంధించి భూకంపాలు రావడం కానీ, కొండ చర్యలు విరిగిపడి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు కానీ, లేకపోతే మీకు ఈ గ్రహణ ప్రభావం ఉన్నప్పుడు మొత్తం క్లౌడ్ బరస్ట్ అయిపోయి ఎంతమంది చనిపోయారు నాయన. ఖచ్చితంగా గ్రహణాలకి ముందు వెనక ఈ రకమైనటువంటి విపత్తులు సంభవిస్తాయి. అనేక ప్రసార మాధ్యమాల్లో సంవత్సరం కిందటనే ప్రూఫ్తో సహా మనం చెప్పడం జరిగింది. ఈ యొక్క గ్రహణం ఏర్పడిన ఈ తర్వాత భుజ్ ప్రాంతంలో భూకంపం వచ్చి కాశ్మీర్, కచ్ ప్రాంతంలో వచ్చి 1,00,000 మందికి పైగా. మరి గ్రహణం తదనంతరమే కదా ఇవన్నీ ఏర్పాటైనవి. మరి ఎందుకు గ్రహణము ఈ సంబంధించింది కాకుండా ఎప్పుడో జరగవు ఎందుకు? ఖచ్చితంగా లింకు ఉండి తీరుతుంది, లేకపోతే ఇవి ప్రకృతి అందించే సైన్స్. కాబట్టి మనం వీటిని పూర్తిగా పరిశోధించారు, రీసెర్చ్ చేశారు. కాబట్టి మన మహర్షులు, ఇప్పుడు వాళ్ళని సైంటిస్టులు అంటున్నాం, వాళ్ళు మనకు మహర్షులు, వాళ్ళే సైంటిస్టులు. అలాగే మనుషుల మీద ఎంత అంటే వాళ్ళ మైండ్ సెట్ కానీ వాళ్ళ పరిస్థితులకు తగ్గట్టు ప్రభావం ఉంటుందని మీరు క్లారిటీగా చెప్పారు. అలాగే ఇది పర్సన్ టు పర్సన్, సో వాళ్ళ మీద ప్రభావం అనేది ఎలా ఉంటుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు గురుగారు? ఒక చిన్న మాట కూడా మీకు తెలియజేస్తాను దీని ముందు. మీ యొక్క మాటకి చెప్పడానికంటే ముందు, గుంటూరులో ఒక వింతైనటువంటి వైరస్ అనేటువంటిది వచ్చింది. ఊరు జ్వరాలతో బాధపడి చాలామంది అన్నారు. మరి ఎప్పుడు బయటపడనటువంటిది ఈ గ్రహణం ఏర్పడుతున్న వారం 10 రోజుల ముందు ఎందుకు రావాలి? వర్షాలు ఎప్పుడో స్టార్ట్ అయ్యాయి కదా, జూన్లోనే స్టార్ట్ అయ్యాయి. మనం అనుకుంటే మాన్సూన్ ఎఫెక్ట్ అన్న, కానీ ఈ గ్రహణం ముందే గుంటూరులో ఒక ప్రాంతం మొత్తం కూడా కొత్త వైరస్ అనేటువంటిది. ఇంకా చెప్పాలి అని అంటే కుంభరాశిలో ఈ గ్రహణం ఏర్పడుతుంది. కుంభరాశి అనేటువంటిది ఎయిరీ సైన్. ఈ ఎయిరీ సైన్లో రాహువు, చంద్రుడు, శని రిట్రాగేట్లో ఉంటున్నాడు. ఈ సందర్భంలో
వింత వింత వైరస్లు కూడా రావచ్చు. ఆల్రెడీ మెక్సికోలో స్టార్ట్ అయింది ఒకటి. అది గనక అది ప్రబలితే కరోనా కన్నా డేంజర్ అంట. వితిన్ డేస్లోనే మనిషికి ఇబ్బంది కలిగేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. మరి ఇవన్నీ కొత్తవన్నీ ఈ గ్రహణానికంటే ముందు వస్తున్నాయనంటే గ్రహణానికి సంబంధించి యాక్సెప్టెన్సీ చేయాలి. ఇప్పుడు మీరు నేను లేదా వీక్షించేటువంటి వాళ్ళలో కొంతమంది యాక్సెప్ట్ చేయకపోవచ్చు, కానీ మనకన్నా గొప్పవాళ్ళు మన మహర్షులు. వాళ్ళు దర్శించి ఈ రకమైనటువంటి స్థితులు ఉన్నాయి కాబట్టి ప్రకృతిలో వచ్చే విపత్తులు, ప్రకృతిలో భాగమైన మన మీద కూడా దీని ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ యొక్క చంద్రగ్రహణం ఏదైతే ఉందో శతభిష నక్షత్రం 4వ పాదం, పూర్వభాద్ర నక్షత్రం 1వ పాదంలో సంభవిస్తుంది, కుంభరాశిలో సంభవిస్తుంది. కాబట్టి రాత్రి 9:57 నుంచి మధ్యరాత్రి 1:27 వరకు దాదాపు 3:10 వరకు ఉండేటువంటి సంపూర్ణమైనటువంటి దీర్ఘకాలిక చంద్రగ్రహణ ప్రభావం. ఈ ప్రభావం ఏదైతే ఉంటుందో ప్రధానంగా ఆ కుంభరాశిని బేస్ చేసుకొని కొన్ని రాశుల వారికి ఉత్తమ ఫలితాలు, శుభ ఫలితాలు, కొన్ని రాశుల వారికి మధ్యమమైనటువంటి ఫలితాలు, కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు. అంటే దీన్ని అర్థం ఎలా చేసుకోవాలి అనేటువంటిది అంటే, ఒక వ్యక్తి వ్యాపారం చేస్తున్నాడు అని అనుకుందాం. 100 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. ఉత్తమ ఫలితాలు పొందేటువంటి వ్యక్తికి 100కి అతని ఎక్స్పెక్టేషన్స్ ప్రకారము 20 రూపాయలు లాభం వస్తే చాలు అనుకుంటాడు, కానీ 150 రూపాయలు వస్తుంది. అది ఉత్తమమైన ఫలితం కొన్ని రాశుల వారికి. కొన్ని రాశుల వారికి 100 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు లాభము రాకపోగా ఏదైతే 20 అనుకుంటాడో ఆ 20 నష్టపోతాడు, అంటే 80 రూపాయలు. అది అశుభ ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ 100 రూపాయలు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తాడో 20 తనకు మిగులుతుంది, 80 రూపాయలు లాస్ అవుతాడు. అర్థమైంది కదా కాన్సిక్వెన్స్? ఇలా అనమాట. సో ఈ కుంభరాశి బేస్ చేసుకొని అశుభ ఫలితాలు ఎవరికి ఉన్నాయి అంటే కర్కాటక రాశి వారికి 8వ స్థానంలో ఏర్పడుతుంది. అలాగే వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ స్థానంలో, కుంభరాశికి రాశిలోనే, మీనరాశికి 12వ రాశిలో. కాబట్టి కర్కాటక, వృశ్చిక, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి సంపూర్ణముగా కొంత అశుభ ఫలితాలు అనేటువంటి కలుగుతాయి. ఇక నేను ఏదైతే మధ్యమ ఫలితాలు అన్నానో మిథున రాశికి, సింహరాశికి, అలాగే తులారాశికి, మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి మధ్యమ ఫలితాలు వస్తాయి. ఎక్కువగా నష్టం ఉండదు, తక్కువ నష్టం. అలాగే సంపూర్ణమైనటువంటి ఉత్తమ ఫలితాలు ఎవరికైతే చెప్పబడ్డంటే మేషరాశి, వృషభ రాశి, కన్యా రాశి, ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారు ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. కాబట్టి ఇప్పుడు అనేక ప్రసార మాధ్యమాలలో వస్తున్నటువంటి భయభ్రాంతులకి గురి చేసేటువంటి విధంగా భయపడిపోకుండా వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులు కూడా ఏదో జీవితము పెనం మించి పొయ్యి మీద పడ్డట్టుగా, లేదా పెనంలోంచి గారెల బుట్టలో, బూరెల బుట్టలో పడ్డట్టుగా అలా ఏమీ ఉండదండి. వాస్తవానికి ఉన్న కష్టాలు ఎవరికైనా ఉంటాయి, సుఖాలు అందరికీ ఉంటాయి, కష్టాలు అందరికీ ఉంటాయి. మంచిగా లేని రాశుల్లో చెప్పబడినటువంటి రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి కొద్ది కష్టాలు ఎక్కువ అవుతాయి. ఓకే, అంటే ఎలా? ఒక పని మనకు గంటలో అయిపోయే పని 3 గంటలు పడుతుంది, అది అశుభ ఫలితాలు. గంటలో అయిపోయే పని 2 గంటలు పడుతుంది, మధ్యమ ఫలితాలు. మంచిగా ఫలితాలు చెప్పేటువంటి రాశిలో జన్మించిన వాళ్ళకి గంటలో అయిపోయే పని అరగంటలో అయిపోతుంది. అంటే టక్కున ఇలా ప్రాసెస్ స్పీడ్ అనమాట, అంతే. అయితే పర్సన్ టు పర్సన్ మీరు అడిగారు కాబట్టి ఈ యొక్క కుంభ, కర్కాటక, వృశ్చిక, మీన రాశిలో జన్మించినటువంటి వారికి అశుభ ఫలితాలు అన్నప్పుడు ఎటువంటి అశుభ ఫలితాలు? సాధారణంగా గ్లోబలైజేషన్గా మనం మాట్లాడుకుంటే అనారోగ్య సమస్యలు పెరగవచ్చు, ధన నష్టం జరగవచ్చు, ఉద్యోగ సమస్యలు రావచ్చు, అనుకున్న పని ప్రతీది కూడా ఆలస్యంగా జరగవచ్చు, నోటిదాకా వచ్చి ఇక అయిపోయిందిలే అనుకున్నది చేజారిపోవచ్చు. ముఖ్యంగా మానసికంగా యాంగ్జైటీ, అలజడి, ఏదో జరిగిపోతుంది, ఒక భయం, ఇలాంటివి ఈ కర్కాటక, వృశ్చిక, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి, మిథున, సింహ, తుల, మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి కలుగుతాయి. మంచిగా చెప్పేటువంటి రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఏంటంటే సాధారణంగా ఉత్తమమైనటువంటి ఫలితాలు, పెట్టుబడి పెట్టినా
ఏదనుకున్నా ఏ రంగంలోనైనా కీర్తి ప్రతిష్టలు, ఉద్యోగ మార్పులు, వాహన కొనుగోలు ఇవన్నీ జరుగుతాయి. అంటే ప్రధానంగా దీనికి ఊతమిచ్చేటువంటి విధానంగా కూడా భవిష్యత్తులో ఇప్పుడు మీకు గమనించుకున్నట్లయితే ఒక్క విషయం మీకు తెలియచేస్తాను ఆయన. చెప్పండి గురుగారు. బాగా గమనించు చాణక్య. ఇప్పుడు భారతదేశం జిఎస్టి అనేది ఒక నిర్ణయం తీసుకుంది. మొత్తం 140 కోట్ల మంది ప్రజలందరూ కూడా ఫ్రూట్ఫుల్ రిజల్ట్సే కదా ఈ తీసుకున్న నిర్ణయం వల్ల. ఎంతమంది అందరూ ఆల్మోస్ట్ ప్రతి వాళ్ళు లాభపడతారు కదా. ఈ భారతదేశము ఈ గ్రహణ సందర్భంగా ఇప్పుడే ఎందుకు తీసుకోవాలి గమనించారా? ఓకే, గుడ్ న్యూస్ అనేటువంటిది ఈ భారతదేశంలో కనిపిస్తుంది. కానీ మొత్తం అందరికీ కూడా గుడ్ న్యూస్ ఎందుకు భారతదేశ ప్రభుత్వం తీసుకురావాల్సి వచ్చింది అంటే ఇది గ్రహణం వస్తుందని తీసుకోలేదు. ఈ తీసుకోవడం అనేటువంటి కారణం కూడా గ్రహణం ఒక కారణం అవుతుంది మంచి జరగడానికి. ఎందుకనంటే వృషభ లగ్నంలో భారతదేశ గవర్నమెంట్ ఫామ్ అయింది, ఇండిపెండెన్స్. నవీనమైనటువంటి చరిత్రకారుల అభిప్రాయం ప్రకారము కన్యా రాశి భారతదేశానికి సంబంధించింది అని అంటారు. పాత చరిత్రకారుల ప్రకారము మకర రాశి భారతదేశానికి సంబంధించింది అని అంటారు. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో మంచి జరిగేటువంటి రాశులు అన్నాను కదా, వృషభ రాశి, కన్యా రాశి రెండు ఉన్నాయి. మరి భారతదేశం తీపి కబురు ప్రపంచానికి మన భారతదేశానికి అందించింది కదా ప్రభుత్వం. అంటే గ్రహణం అనేటువంటిది మన భారతదేశానికి వరమైంది. ఎందుకంటే భారతదేశం గ్లోబలైజేషన్గా ఒక్కొక్క దేశం ఒక్కొక్క రాశికి సంబంధించి వర్తింపచేసినట్టుగా ఉంటుంది, వాస్తవమే. కాబట్టి భారతదేశము సంబంధించిన రాశి వృషభము, కన్య, మకరం. స్వతంత్రమేమో వృషభ లగ్నంలో. పాత చరిత్రకారుల ప్రకారం కన్యా రాశికి భారతదేశానికి వర్తిస్తుంది, మకర రాశి భారతదేశానికి వర్తిస్తుంది. ఈ మకర, కన్య, వృషభం ఈ మూడు ఏవైతే ఉన్నాయో కాన్సిక్వెన్స్గా ఇవన్నీ గ్రహణం ఎఫెక్ట్ వల్ల లాభపడే రాశులే. అందువల్ల భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు అది లాభం అయింది. ఎప్పుడో తీసుకోవాలి కదా. మీకు గమనించుకుంటే జిఎస్టీ సమావేశం అనేది ఎప్పుడో తీసుకోవాలి. వాయిదా పడుతూ మొన్న తీసుకున్నారు కదా. మరి ఎప్పుడో అప్పుడు జరగాల్సింది జరగకపోగా ఇప్పుడు ఎందుకనంటే ఈ గ్రహణం వల్ల లాభపడే రాశులకి సంబంధించినటువంటి మనుషులకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు గుర్తించబడి ప్రపంచవ్యాప్తంగా 12 రాశులకి సంబంధించిన దేశాలను డివైడ్ చేసుకునేటువంటిది శాస్త్రం ఉంది ఖగోళ విజ్ఞానంలో. ఇది అందరికీ చాలా మందికి తెలియదు. శాస్త్రంలో, జ్యోతిష్ శాస్త్రంలో ఎక్కిరించవచ్చు కాక దేశాలకి రాశులకి సంబంధం ఏంటని. వాస్తవంగా అది అనాదిగా మనకు శాస్త్ర విజ్ఞానంలో చెప్పబడి ఉంది. కాబట్టి మన భారతదేశం ఇన్ని గణాంకాలు మనం కంటి ముందు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయా రాశిలో జన్మించిన వాళ్ళకి మంచి, ఆయా రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి చెడు, ఆయా రాశిలో జన్మించినటువంటి మధ్యస్థం అనేటువంటిది ఉంటుంది ఖచ్చితంగా. అలాగే ఈ గ్రహణ ప్రభావం అనేది కూడా కొంతమంది మీద ఉంటుంది అని మీరు చాలా చక్కగా వివరించారు. కాకపోతే కానీ ఆ రోజు అందరూ చూడొచ్చా లేదా ఏంటి, దానికి తగిన జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలి అని అంటే మీరు ఏం చెప్తారు గురుగారు? శతభిష నక్షత్రము పూర్వభాద్ర నక్షత్రంలో ఏర్పడుతుంది కాబట్టి గ్రహణం. శతభిషం కంటే ముందు, పూర్వభద్రకి తర్వాత ఉన్న నక్షత్రాలు అంటే ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరభద్ర నక్షత్రాల్లో జన్మించినటువంటి వాళ్ళు. అలాగే శతభిష, పూర్వభద్ర నక్షత్రానికి అనుజన్మ తారలుగా చెప్పబడేటువంటి స్వాతి, విశాఖ, పునర్వసు, ఆరుద్ర నక్షత్రాల్లో. ఎందుకనంటే ఈ ఆరుద్ర, పునర్వసు, స్వాతి, విశాఖ నక్షత్రాలు కూడా గ్రహణానికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ అయ్యే రాశుల్లో కూడా ఉన్నాయి. కాబట్టే చాలామంది ఈ నక్షత్రాలకి అనుజన్మ తారల నక్షత్రాలకు సంబంధం లేదు కదా అని అంటారు. కానీ ఈ గ్రహణం ఏర్పడుతున్నటువంటి రాశికి మంచి లేదా చెడు ఏవైతే చెప్పబడిన రాశులు ఉన్నాయో ఈ నక్షత్రాలు కూడా గ్రూప్ అన్నమాట. అంటే శతభిషం, స్వాతి, ఆరుద్ర ఒక గ్రూప్. ఇప్పుడు ఒక ఇంట్లో 3 అన్నదమ్ములు ఉంటారు. తమ్ముడికి బాగలేదంటే 2 అన్నదమ్ములు ఎంజాయ్ చేస్తారా? లేదు కదా. అలాగే శతభిషం, స్వాతి, ఆరుద్ర ఈ 3 ఒకే గ్రహానికి చెందినవి, రాహుగ్రహానికి. ఎందుకు? కుంభరాశిలో రాహుగ్రహం ఉంది కాబట్టి ఆ స్థానంలో రాహు. అలాగే విశాఖ, పునర్వసు, పూర్వభాద్ర నక్షత్రంలో ఏర్పడుతుంది కాబట్టి ఈ సంబంధించినటువంటిది. ఈ రకంగా ఈ 8 నక్షత్రాల్లో జన్మించినటువంటి వాళ్ళు
కర్కాటక, వృశ్చిక, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఈ గ్రహణాన్ని చూడకూడదు. ఓకే. అంటే ఆ, ఇది నమ్మే వాళ్ళకో నమ్మని వాళ్ళకో గురించో అని క్వశ్చన్ కాదు. ఏంటంటే గ్రహణాల సందర్భంలో కూడా ఇంటిని క్లీన్ చేసుకోవడం కానీ, తినకపోవడం కానీ, అండ్ ఆ టైంలో కూడా చాలా వరకు నియమనిష్టలు అనేది కూడా పాటిస్తూ ప్రతి ఒక్కరూ ఉంటూ ఉంటారు. అదేంటంటే ఒకటి మెయిన్గా ఏంటంటే సనాతన ధర్మం ప్రకారం కానీ చూసుకుంటే అంటే మన పూర్వీకులు చెప్పారు, దాన్ని మనం పాటిస్తున్నామని అంటుంది. మరి సైంటిఫికల్గా ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే ఏదైతే గ్రహణ ప్రభావం రోజు ఆ రేస్ ఏదైతే మన భూమి మీదకి పడుతూ ఉంటాయో అది మంచిది కాదు అనే ఉద్దేశం అనేది కూడా ఉంటుంది. మరి దీనిలో మీరు దేనికి ఏకీభవిస్తారు అంటే దేని ప్రకారం ముందుకెళ్ళాలంటారు? వాస్తవానికి ఈ గ్రహణం అనేటువంటిది ఏర్పడుతున్న సందర్భంలో మనము సైంటిఫిక్ రీజన్ ప్రకారం చెప్పుకుందాం, జ్యోతిష్య శాస్త్ర విజ్ఞాన ప్రకారం కూడా చెప్పుకుందాం. ఫస్ట్ అందరూ ఇష్టపడేది సైంటిఫిక్ రీజన్ అనుకుందాం. ఓకే. ఏమవుతుంది, ఓజోన్ పొర అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఓకే. డైరెక్ట్గా అంతరిక్షంలో కేవలం మనం పీల్చే గాలి ఉంటుందా? అంతరిక్షంలో 1000 అడుగులు పైకి వెళ్ళండి, గాలి పీల్చుకోగలుగుతారా? లేదు. మరి గాలే దొరకదు. కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న అంతరిక్షంలో మనం పీల్చే ఆక్సిజన్ ఉంటుందంటే నమ్మగలుగుతామా? విషవాయువులు ఉంటాయండి, మనం బతకలేము. ఆ విషవాయువులు డైరెక్ట్గా మన భూమి మీదకి వచ్చేసేస్తాయి. అందువల్ల ఏమవుతుంది, దాని ప్రభావం వల్ల కొంత అనారోగ్య సమస్యలు భవిష్యత్తులో ఏర్పడతాయి. పూర్వకాలంలో ఎక్కువగా నిల్వ చేసుకునే పదార్థాలు ఉండేటివి. కాబట్టి ఆ నిల్వ చేసుకునే పదార్థాలని అడ్డుకునే శక్తి దర్భలకి మాత్రమే ఉంది. అందుకనే నిల్వ ఉండేటువంటి కూరగాయలు నీటిలో కానీ, ఇప్పుడు అందరు కూడా ఒకప్పుడు అంటే బావిలో ఉండేటివి, ఇప్పుడు బావిలు ఎక్కడున్నాయి, అన్నీ ఓవర్ హెడ్ ట్యాంకులే ఉన్నాయి. ఆ ట్యాంకుల్లో దర్భపుల్లలు వేసుకోవాలి, కూరగాయలు వాటిలో వేసుకోవాలి, బియ్యం వాటిలో దర్భపుల్లలు వేసుకోవాల్సింది. ఖచ్చితంగా దర్భపుల్లలు వాడాలి. ఇది మన వాళ్ళు అనాదిగా ఆచరిస్తున్నారు. వాళ్ళు ఏం చేశారు, అమెరికన్ సైంటిస్టులు దర్భపుల్ల మీద ఎందుకు చేస్తున్నారని చెప్పి వాళ్ళు చేసి గామా రేస్, ఎక్స్రేస్ని కూడా ఆపగలుగుతుంది దర్భపుల్లలు అని చెప్పి వాళ్ళు చెప్పారు. అప్పటి నుంచి మన వాళ్ళు పాటిస్తూ ఉన్నారు. ఓకే. కాబట్టి అప్పటి నుంచి మన వాళ్ళని ఇప్పుడు మనం చెప్పుకునే సైన్స్ని ఇష్టపడే వాళ్ళు పాటిస్తున్నారు. కానీ అనాదిగా 1000 సంవత్సరాల నుంచి మన వాళ్ళు పాటించేదే ఇది, దర్భపుల్లలు వేస్తారు. చాలా మందికి దర్భకి గరికకి తేడా లేదు, తెలుసుకోలేరు. గరిక వేరు, దర్భ వేరు. అది పూజా స్టోర్లో దొరుకుతుంది. ఇక ఆ రోజు నియమాలు అనేటువంటిది ఏంటంటే, సాధారణంగా పూర్వకాలంలో తలుపులు కిటికీలన్నీ మూసేవాళ్ళు, ఎందుకంటే ఆ విషవాయువులు రాకుండా. వాస్తవంగా ఆ సమయానికి అలా చెయ్యాలి కూడా. ఓకే. చేసి హాలులో చతురస్రాకారం కానీ అష్టదళ పద్మం కానీ ముగ్గుతో వేసి మధ్యలో కొంత దర్భపుల్లలు, ఒక 15-20 దర్భపుల్లలు అలా పెట్టేవాళ్ళు. ఎలాగో నిల్వ ఉన్నటువంటి పదార్థాల్లో ఓవర్ హెడ్ ట్యాంకుల్లో ఖచ్చితంగా దర్భపుల్లలు వేయాలి. ఆ నీటిని శుద్ధి చేస్తుంది, ఆ విషవాయువులు రాకుండా. ఇక గర్భవతులు కూడా ఖచ్చితంగా, చాలామంది కొంత సొంత పైత్యంతో ఏం చేశారంటే, ఈ సంబంధించినటువంటిది అంతా కూడా గర్భవతులు ఇలా గట్టిగా ఎక్కడుంటే అలా బిగుసుకుపోయి ఉండాలి, నిద్రపోకూడదు, ఇలా చెప్తుంటారు. అది కాదండి. గర్భవతులు చేయాల్సినటువంటిది ఏంటంటే, నెల గర్భం నుంచి 9 నెలల గర్భం ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సున్నితంగా ఉంటుంది స్త్రీ శరీరం ఆ సమయంలో. కాబట్టి విషవాయువులు కనుక పీల్చినట్లయితే, ఆ గ్రహణం జరిగే సమయంలో అటు ఇటు తిరుగుతూ ఉన్నా ఆ విషవాయువుని డైరెక్ట్గా పీల్చినా లోపల ఉండే శిశువుకి గ్రహణం మొర్రి వ్యాధులు వస్తాయి. తద్వారా ఏమవుతుంది, ఈ యొక్క మూతి కానీ పెదవులు కానీ ఇలా చీలుకుపోయి పుడుతుంటారు, ముక్కు దగ్గర ఇలా చీలుకుపోయి. చాలామంది అలా అందవికారంగా పుట్టడానికి గల కారణం ఈ గ్రహణ ప్రభావం వలన వచ్చినటువంటి వాయువుని పీల్చడం. అవి ఆ గర్భవతులు ఆ సమయంలో చక్కగా మంచిగా ఒక బెడ్ మీద పడుకునో, కుర్చీలో కూర్చునో దైవనామస్మరణ చేసుకుంటూ ఉన్నట్లయితే లోపల ఉండే శిశువుకి కూడా దైవానుగ్రహం కలుగుతుంది. ఆ యొక్క గ్రహణ సమయం కదా, చాలా పవర్ఫుల్ ఉండేటువంటి సమయం. పైగా పడుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే బయట తిరగకూడదు, విషవాయువులు పీల్చకూడదు. ఇది చేయాల్సినటువంటిది. ఇది సైంటిఫికల్గా మనం చెప్పుకొని, జ్యోతిష్య శాస్త్రము లేదా మన సంబంధించినటువంటి దైవశాస్త్ర ప్రకారం కనుక మనం మాట్లాడుకున్నట్లయితే, ఏంటి అసుర శక్తి అని అంటారు. అంటే నెగిటివ్ ఎనర్జీ, అంటే దాన్ని అసుర శక్తితో పోల్చారు. ఈ అసుర శక్తి అనేటువంటిది ఉన్నప్పుడు రాక్షసుల యొక్క ప్రభావం పెరుగుతుంది, దైవ బలం తగ్గుతుంది.
కాబట్టి ఆ సమయంలో దేవతారాధనలు ఎక్కువగా చేయమన్నారు. తద్వారా ఏమవుతుంది, దైవానికి బలం చేకూరుతుంది. ఇప్పుడు మీకు గమనించుకుంటే దైవ బలం తగ్గుతున్నప్పుడు ఆ దైవానికి నీవు బలం చేకూర్చే విధంగా నీవు శక్తిని కనుక దైవానికి అందిస్తే అది గుర్తుపెట్టుకొని నిన్ను రక్షిస్తుంది. నామస్మరణలు చేసుకో, నామస్మరణ దైవం. అందువల్ల మీకేంటనంటే ఏం జరుగుతుంది, ఇప్పుడు మీరు సపోజ్ చాలామంది అనేక వాళ్ళ కథనాల్లో మనం చూస్తున్నాం. చిన్నప్పుడు నాకు చదువుకోవడానికి డబ్బులు లేకపోతే మన పిప్పర్మెంట్లు అమ్ముకునే వ్యక్తి నాకు సహాయం చేశాడు, నేను ఈరోజు కోటీశ్వరుని అయ్యాను, ఆయనకు ఒక బండి కొనిచ్చాను. ఇలా అనేక ప్రసార మాధ్యమాలు చూస్తున్నారు కదా. అంటే చిన్న సహాయం చేసినందుకే గుర్తు పెట్టుకొని వచ్చి ఆ విధంగా ఉన్నత స్థానానికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తిని గుర్తుపట్టుకొని చేశాడు. దైవం ఇంకా గొప్పది. దైవ బలం లేని సమయంలో నీవు పూజ చేసేది ఏదైతే ఉంటుందో ఆ సందర్భంగా దైవం ఏం చేస్తుందంటే నీకు అదనపు శక్తిని ప్రసాదిస్తుంది. అది మన కంటికి కనబడదు, తెలవదు. అది అవసరమైన సందర్భంలో మనం అనుభవిస్తే తప్ప ఆ దైవ శక్తిని ఫీల్ అవ్వాలి. అది ఫీల్ అయ్యే సందర్భం కూడా వస్తుంది. మనకి ఇబ్బంది కలిగినప్పుడు ఒకే ఇబ్బంది వేరే వాళ్ళకి కలిగితే ఆ సంబంధించినటువంటిది కష్టపడతారు, ఆ ఇబ్బంది మనకు సునాయాసంగా తొలగిపోతుంది. అదే దైవశక్తి. ఇది తెలుసుకోలేక చాలామంది సంబంధించినటువంటి గ్రహణ సమయంలో పదార్థాలు భుజిస్తారు. చాలా మటుకు గోళ్ళు కత్తిరించకూడదు, భోజనం చేయకూడదు, అలాగే ముఖ్యంగా దాంపత్యం ఉండకూడదు. గ్రహణ సమయంలో చేసేటువంటి చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులు భవిష్యత్తులో ఎదుర్కొంటాం. గ్రహణ సందర్భంగా సంపర్కం జరిగినందువల్ల బీజం ఏర్పడి సంతానం కలిగినటువంటి వ్యక్తి సంఘానికి చేటు చేసే, కుటుంబానికి చేటు చేసే వ్యక్తి అవుతాడు. అందుకనే అటువంటి చెడ్డ పనులు ఆ సమయంలో మద్యపానం, మాంసాహారం ఇట్లాంటివి చేయకూడదు. గ్రహణ సమయంలో సదా దైవనామ స్మరణ అనేటువంటిది చాలా ఉపకరం కదా. ప్రధానంగా అవి ఆ సమయంలో ఇష్టదేవతారాధన, లలిత, విష్ణు, శివ సహస్రనామ పారాయణము, గురువు గారు ఇచ్చినటువంటి మూలమంత్ర జపము, ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి. ఖచ్చితంగా ఆ గ్రహణ సమయంలో పాటించాలి. ముఖ్యంగా ఈ చెప్పబడినటువంటి కర్కాటక, వృశ్చిక, కుంభ, మీన రాశిలో, మిథున, సింహ, తుల, మకర రాశిలో జన్మించిన వాళ్ళు ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే. తదనంతరం కొన్ని పరిహార క్రియలు, దాన క్రియలు అనేటువంటి చేసుకోవడం వల్ల మీకు శాస్త్రంలో ఏం చెప్పబడి ఉందనంటే, మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దైవానుగ్రహం వల్ల ఆ సమస్యని తప్పించుకోవడం లేదా అనుభవించడం. ఇప్పుడు దెబ్బ తాకుతుంది చాణక్య, శరీరానికి ఉన్నటువంటి టెక్నాలజీ ఏంటి, ఆ దెబ్బని తనే పూడ్చుకుంటుంది. కానీ మనం భరిస్తున్నామా? వెంబడే డాక్టర్ దగ్గరకు పోతున్నాం, దెబ్బ పెద్దదైతే కుట్లు వేసుకుంటున్నాం, ఆపరేషన్ ఏదో చేసుకొని నెలల తరబడి బాధపడాల్సిన దాన్ని నెలలోనే మనం కంప్లీట్ చేసుకుంటున్నాం. ఒక జ్వరం వస్తే మినిమం వారం రోజులు ఉంటుంది ఏ మందు వాడకపోతే. కానీ మనం ఏం చేస్తున్నాం, యాంటీబయాటిక్ మందులు వాడి 2 రోజుల్లో తగ్గించుకుంటున్నాం. అంటే మనం ఎక్కువగా పరిహారాలు ఎక్కువగా మనం వైద్యం అనేది కూడా పరిహారమే, మన శరీరానికి వదిలిపెట్టట్లేమే. అట్లాగే ఇలాంటి సమస్యలు అనేటువంటివి ఈ యొక్క గ్రహణం సందర్భంగా ఈ చెప్పబడినటువంటి రాశిలో జన్మించినటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు పరిహార క్రియలు ఖచ్చితంగా చేసుకోవాలి. మరి ఎలాంటి పరిహారాలు అనేది కూడా ఈ టైంలో చేసుకోవాలంటారు మీరు? ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఏ సమస్యకైనా 2 రకాల పరిహారాలు, ఒకటి దైవ పరిహారం, 2 మానవ పరిహారం. దైవ పరిహారం అన్నప్పుడు చాలామంది ఈ యొక్క సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోలేరు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని గ్రహణం ఏర్పడుతున్నటువంటి పూర్వభాద్ర నక్షత్రం ఏదైతే ఉందో అది 8వ తారీఖు రాత్రి 10 గంటల వరకు ఉన్నటువంటి కారణం చేత మన పీఠమాధ్వర్యంలో సాయంత్రం 4 గంటలకి ఈ యొక్క చంద్రగ్రహణ దోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. అంటే చంద్రుడికి, రాహుకి, శనికి, అలాగే స్త్రీ సూక్త పారాయణము, శ్రీ సూక్త పారాయణము, దుర్గా సూక్త పారాయణం, రుద్ర సూక్త పారాయణాలు, హోమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో చెప్పబడినటువంటి మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి కరుంగలిమాల శక్తిపాతం చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది దైవ పరిహారం. మానవ పరిహారం అని అంటే ఎలాగో ఆయా చెప్పినటువంటి రాశుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ సంబంధించినటువంటి ధ్యానంలో ఉంటారు, పూజ చేసుకుంటారు. గ్రహణ సమయంలో తెల్లవారి లేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని దేవాలయానికి చేరుకొని లేదా ఇంట్లోనైనా కానీ బియ్యము, మినుములు కిలోంబావు, నల్ల నువ్వులు 100 గ్రాములు, తెలుపు వస్త్రము లేదా నీలి వస్త్రము తీసుకోవడం, అలాగే దీంతో పాటుగా
ఇత్తడి పాత్ర కానీ, కాంస్య పాత్ర కానీ, బ్రాంజ్ అంటారు, ఉమ్, లేదా మట్టి పాత్రనైనా తీసుకొని అందులో వెండి సర్పబింబము, చంద్రబింబము, సూర్యబింబము వేసి అది నిండే విధంగా ఆవు నెయ్యి వేసి బ్రాహ్మణుని పిలిపించుకొని సంకల్పం చెప్పుకొని ఆ సంకల్పం చెప్పుకొని ఈ యొక్క వస్తువులను దానం చేసి వీటితో పాటుగా ఆ ఆవు నెయ్యితో నింపినటువంటి పాత్రలో ఎవరికైతే దోషం ఉందో వాళ్ళు ఆ ముఖాన్ని చూసుకొని ముఖబింబాన్ని ఆ ఆవు నెయ్యిలో చూసి దానం బ్రాహ్మణికి వేయాలి. చాలామంది బ్రాహ్మణులు తీసుకోకపోవచ్చు. ఆ సందర్భంలో ఏం చేయాలి? ఆవు నెయ్యితో నింపిన పాత్రనంటే ఉమ్, రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒత్తి వేసి ఆ పాత్రతో సహా ఆవు నెయ్యితో సహా దీపారాధన చేయడము, లేదా దేవాలయంలో ధ్వజస్తంభం దగ్గర లేదా దేవాలయంలో ఏదైనా కానీ పవిత్ర వృక్షం దగ్గర దీపారాధన చేయడం అనేటువంటిది కనుక చేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కొని ఇంట్లో మళ్ళీ పూజా మందిరంలో దైవాన్ని నమస్కారం చేసుకుంటే చాలు. ఓకే. మంత్ర పరిహారం ఇది మానవులు అందరూ చేసుకునేటువంటిది. ఈ మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించినటువంటి మంత్ర పరిహారంలో కావాలనుకుంటే 8వ తారీఖు రోజున మన పీఠమాధ్వర్యంలో జరిగేటువంటి చంద్రగ్రహణ దోష నివారణ పూజల హోమాల్లో పాల్గొనవచ్చు. కరుంగలి మాలని సొంతం చేసుకోవచ్చు. చాలా ధన్యవాదాలు గురుగారు. ఎందుకంటే ఈ గ్రహణాల గురించి చాలా వరకు ఉన్న అపోహలు కానీ ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా భయపెట్టడం అనేది కానీ, సో కొన్ని చోట్ల ఏమవుతుందంటే కొన్ని తప్పుడుగా కానీ, సో ఎవరైతే చూస్తున్నారో వ్యూవర్స్కి కూడా అర్థం కాని విశేషం అంటే ఆ మైండ్ సెట్లో పడిపోతున్నారు. ఎవరికి ఏం చెప్పాలనో ఇది కరెక్టా కాదా అనేది దాన్ని కూడా కానీ మీరు చెప్పింది ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా చెప్పారు. అండ్ ఎలాంటి పరిహారాలు అనేది చేసుకోవాలి, ఎలా ఉండాలి, ఏంటి అనేది కూడా చాలా చక్కగా వివరించి చెప్పారు. నిజంగా చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి